మేనేజర్ గారికి నా వందనాలు. రోజు పనెగ్గొట్టి పెడుతున్నావు కదరా నాకు పంగనామాలు. మళ్ళీ ఇప్పుడేం గుర్తొచ్చింది తమరికి? ఏమన్నా ఇస్తారేమో అని. ఏంటి అంటే సార్, మీ తీరు వచ్చింది కదా, హైక్ ఏమన్నా ఇస్తారేమో అని. అసలు ఏం చూసి ఇవ్వాలరా నీకు హైక్? వర్క్ డెడికేషనా? నోటుకొచ్చింది అలా వాగి సొల్లు తప్ప. కావాలంటే నేను మౌనవ్రతం చేస్తాను సార్. నువ్వు మౌనవ్రతమే కాదురా, మోగోడు అయిపోయినా సరే నీకు హైక్ దట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ దట్స్ ఫైనల్. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్, నాకు హైక్ ఇవ్వలేదని మీరు రిజైన్ పెట్టేస్తారా? నీకు హైక్ ఇవ్వనందుకు నేను ఎందుకు రిజైన్ పెడతాను రా యాదవా. ఇది చూడు, ఎవడు సార్ వీడు? నా శిష్యుడు. అసలు ఏం తక్కువ సార్ నాకు? ట్రైనింగ్, డిసిప్లిన్, డెడికేషన్, అన్నిటికీ మించి వర్క్ ఎక్కువ వచ్చి ఉండాలి. ఆఫీస్లో ఉండటానికి వర్క్ కావాలి, కానీ వర్క్ మాత్రమే కావాలి అనుకోవడం తప్పు సార్. యు ఆర్ రైట్. ఎర్లీ లాగిన్ లేట్ లాగౌట్స్ కూడా కావాలి. నీ రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తారా? 3:30 నుంచి 4 దాకా చేస్తాను సార్. నువ్వేమన్నా గడియారంలో ముల్లా 3:30 నుంచి 4 దాకా వెళ్ళడానికి? సరిగ్గా చెప్పు. 3:30 ఈడు ఎన్ని గంటలు పని చేస్తాడు తెలుసా? 12:30 నెలకా సార్? రోజుకి సార్. వీడు ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే ఆఫీస్లోనే తిని దొంగంటున్నాడా? డెడికేటెడ్గా పని చేస్తున్నాడు రా. వీడికి నేను హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద టికెట్ ఇద్దాం అనుకుంటున్నా. అదే హైక్ నాకు ఇస్తే నెక్స్ట్ హైక్ ఇచ్చే టైం కల్లా నేను పక్క ఆఫీస్లో ఉంటాను. ఏంటి ఈసారి ఇంకో శిష్యుడా? సార్ సారీ సార్. అది చాలా బాగున్నాడు సార్, పర్ఫెక్ట్, ఫుల్ డెడికేటెడ్గా ఉన్నాడు. అడిగిచ్చేయండి. ఆర్ యూ ష్యూర్? సూపర్, పర్ఫెక్ట్, అంతే. మొహమాట పడదు. అబ్బే అస్సలు మోవడం లేదు సార్. ఇచ్చేయండి హైక్.